మేము మా అమ్మాయికి పెళ్లి చేస్తామా, అది వేరు సంగతి. నువ్వు దానం చేయకు, అది వేరు సంగతి. కానీ ఇది మాత్రం తప్పకుండా చేయాలి. వేదాధ్యయనం ఎవడైతే చేస్తున్నాడో రోజు ప్రతిరోజు, అందుకని నేను నామస్మరణ రోజు చేయాలని చెప్పినది వేదాధ్యయనంతో సమానం. మనం చేసేటటువంటి విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం, ఇవన్నీ కూడా వేదాధ్యయనం కిందికి రాకపోవచ్చు, కానీ దానికి దారి తీస్తుంది. ఇది వేదాధ్యయనం కాదు, ఇది వేదాధ్యయనానికి మనల్ని దారి తీస్తుంది. విష్ణు సహస్రనామం కూడా మహాభారతం లేదే. వేదాధ్యయనం అంటే ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, తర్వాత పురుష సూక్తము, ఇలాంటివన్నీ వేదాధ్యయనం కిందకు వస్తాయి. కాబట్టి వేదాధ్యయనం మనము రోజు చేయాలి. ఆయన వేదాధ్యయనం బ్రాహ్మణుడు రోజు చేస్తుంటాడు కాబట్టి వానికి దానం ఇవ్వాలా. మనందరం వేదాధ్యయనం చేస్తున్నామా లేదా? ఇప్పుడు విశ్వ సాధనం చదువుతున్నాం కదా, భగవద్గీత